అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మా తెలంగాణ స్టేట్లో పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్కి ఎట్లా అప్లికేషన్ చేయాలి 2026 అండ్ అలాగే ఎట్ ద సేమ్ టైం మా తెలంగాణ స్టేట్లో ఎస్ఐ ఉద్యోగాలకి ఎట్లా అప్లికేషన్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సో ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే పేజ్కి అయితే రండి. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఇక్కడ చూడండి అప్లై ఆన్లైన్ కనబడుతుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. పక్కన యూజర్ గైడ్ కూడా ఉంది. అండ్ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ ఇందులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారా అని అడుగుతున్నది. సో ఆల్రెడీ అయ్యి ఉంటే ఎస్ ఐ హ్యావ్ మీద క్లిక్ చేయండి, లేదన్న ఇప్పటివరకు లేదు అంటే నో మీద క్లిక్ చేయండి, నో రిజిస్టర్ మీద క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ లేకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ అని అనుకుందాం, కొందరికి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే కనుక ఈ విధంగా మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ ఉన్నవాళ్ళు అన్న పాస్వర్డ్ లేకపోతే అక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అన్నది ఉంది. లేదన్నా ఇదే ఫస్ట్ టైం అని అంటే కనుక ఇక్కడ నో రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ఈ పేజీకి అయితే వస్తుంది. ఇక్కడ చూడండి తెలంగాణ స్టేట్లో 2004 నుంచి 2024 మధ్యలో మీరు ఎస్ఎస్సి పూర్తి చేశారా అని అడుగుతున్నది. సో అవును అంటే ఎస్ మీద క్లిక్ చేయండి అండ్ రెగ్యులరా సప్లిమెంటరీ అని అడుగుతుంది. లేదన్నా మేము పూర్తి చేయలేము నో అని అంటే కనుక మ్యాక్సిమం మీరు ఎలిజిబిలిటీ ఉండరు, కానీ ఎలిజిబిలిటీ ఉంటే ఓకే. సో ఇక్కడ ఈ క్యాండిడేట్ ఎస్ మీద క్లిక్ చేశాను. సో రెగ్యులరా సప్లిమెంటరీ అంటే రెగ్యులర్ అన్నాడు. సో ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా అండ్ ఇయర్ ఆఫ్ పాస్ ఎస్ఎస్సి ఎప్పుడు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది అక్కడ మెన్షన్ చేస్తే క్యాండిడేట్ నేము అండ్ క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా కింద డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ నుంచి వెళ్ళి మీకు ఆ పేరు తప్పిపోయింది, డేట్ ఆఫ్ బర్త్ తప్పిపోయింది అనే గందరగోళానికి పులి స్టాప్ పడింది అనమాట. ఇదిగోండి పేరు అండ్ ఇయర్ ఆఫ్ అంటే డేట్ ఆఫ్ బర్త్. ఓకే, సో ఈ లెఫ్ట్ సైడ్ సెక్షన్ అంతా అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ సెక్షన్ చూడండి. మీరు తెలంగాణ క్యాండిడేటేనా? ఎస్ మీద క్లిక్ చేస్తే కనుక అండ్ ఇక్కడ మీ కేటగిరీ అంటే మీ క్యాస్ట్ సెలెక్షన్ చేసుకోమంటుంది అండ్ సెలెక్షన్ చేసుకోండి. అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది ఇట్లా నోటిఫికేషన్ పడ్డప్పుడు, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ రిజిస్టర్డా కదా అనే తరుణంలో ఉపయోగపడవచ్చు. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మరికొందరు షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చాలా మీకు ఉపయోగపడే వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చూడండి. సో ఇక్కడ జెండర్ సెలెక్షన్ చేసుకోండి, మేలా ఫీమేలా, అండ్ దీన్ని టిక్ మార్క్ చేయండి. బిఫోర్ దట్ ఒక్కసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మోడిఫికేషన్ చేయడానికి అవకాశం లేదు, ముఖ్యంగా క్యాస్ట్ అండ్ మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఈ సెక్షన్లో. అండ్ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అండ్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ వచ్చేసింది చూడండి. ఎంటర్ చేశారు కదా, ఇక్కడ వెరిఫై మీద మళ్ళీ క్లిక్ చేయండి. చాలా సింపుల్ అండి, 10 నిమిషాల్లో మీ మొబైల్లోనే చేసుకోవచ్చు సింపుల్గా. సో రిజిస్ట్రేషన్ అయిపోయింది అని అంటుంది. ప్రొసీడ్ టు లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే ఇందాక మీ ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ పాస్వర్డ్ అరే నేను ఏం పెట్టుకోలేదు కదా అని అనుకుంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పాస్వర్డ్ అండి, మీ డేటు మంత్ ఇయర్ ఈ స్లాష్లు ఐఫోన్లు ఏం కొట్టకుండా డైరెక్ట్ కొట్టండి. కొట్టి ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ కరెంట్ పాస్వర్డ్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అండ్ ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఒకటి పాస్వర్డ్ సెట్ చేసుకోండి అనుకోండి. సేమ్ న్యూ పాస్వర్డ్లో అదే ఎంటర్ చేయండి. సేమ్ పాస్వర్డ్ అదే పైన ఎంటర్ చేసింది కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద ఎంటర్ చేయండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ కింద ఉన్నాయి రెడ్ మార్క్లో, ఒకసారి చదువుకొని పాస్వర్డ్ సెట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ లాగిన్కి వచ్చేస్తుంది. హోమ్ పేజ్ నుంచి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు కొత్తగా మీరు అనుకున్న ఇందాక ఏదైతే ఎంటర్ చేస్తారో అనుకున్న పాస్వర్డ్ అది ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కాదు, డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది. మీరు అనుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి ఇక్కడ కింద. సో ఇప్పుడు మనం ఏంటంటే పేమెంట్ చేయాలి. సో మీరు పోలీస్ కానిస్టేబుల్కి అప్లై చేస్తారా అండ్ ఎస్ఐకి అప్లై చేస్తారా, రెండింటికి కలిపి అప్లై చేస్తారా, యువర్ చాయిస్. దాని కిందనే మీకు అమౌంట్ ఎంత ప్రైస్ అనేది చూపెడుతుంది. సో ఈ క్యాండిడేట్ రెండింటికి అప్లై చేస్తారట, డిగ్రీ ఉందట. సో పోలీస్ కానిస్టేబుల్కి అప్లై చేస్తాడు, ఎస్ఐకి అప్లై చేస్తాడు. కంటిన్యూ టు పే మీద క్లిక్ చేసిన కింద అండ్ రీడైరెక్టరింగ్ అయిపోతుంది, అంటే పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. అన్ని డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అన్నీ యూజ్ చేసి పేమెంట్ చేయొచ్చు. నేనైతే యూపీఐ సెలెక్షన్ చేసుకున్నా, ఆ క్యూఆర్ కోడ్ మీద సెలెక్షన్ చేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేసిన. సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ కంటిన్యూ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ ఎగ్జామ్ అనేది మీరు తెలుగులో రాస్తారా ఇంగ్లీష్లో రాస్తారా అని అడుగుతుంది. 3 రకాలుగా ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. సెలెక్షన్ చేసుకోండి. మీ పేరు ఆటోమేటిక్గా వచ్చింది, నాన్న పేరు కూడా ఆటోమేటిక్గా వచ్చింది. ఈ సెక్షన్లో అమ్మ పేరు రాయండి. ఓకే, అండ్ అమ్మ పేరు రాసిన తర్వాత సైడ్కి మీకు 30 KB టు 100 KB లోపు ఫోటో అండ్ సిగ్నేచర్ మిక్స్డ్ అయి ఉండి అప్లోడ్ అయితే చేయండి. అండ్ పైకి స్క్రోల్ చేస్తే ఆధార్ నెంబరు, సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్న ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కొన్ని ఇందాక ఎంటర్ చేసిన డీటెయిల్స్ బై డిఫాల్ట్గా వచ్చినాయి. ఇక్కడ క్యాస్ట్లో మీ సబ్ క్యాస్ట్ ఎంటర్ చేయండి. ఓకే, సో ఇందాక లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ క్యాస్ట్ మనం ఎంటర్ చేసినాము,
అది ఫ్రీజింగ్లో ఉంది. సబ్ క్యాస్ట్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత కొన్ని ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ మీ పుట్టుమచ్చ అది ఎంటర్ చేయండి. మ్యాక్సిమం ఎస్ఎస్సి మెంబర్లో ఉంటుంది, చూసి ఎంటర్ చేయండి, ట్రై చేయండి. అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ 2 అది ఆప్షన్, స్టార్ మార్క్ ఏం లేదు, ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ స్టార్ మార్క్ ఉంది. ఇందాక ఎంట్రీ చేసింది సేమ్ టు సేమ్ కాదు, డిఫరెంట్ చేయండి. మీ పేరెంట్స్ కానీ బ్రదర్సా సిస్టర్దా మీ కొలీగ్స్దా లేకపోతే ఎవరిదన్నా. ఓకే, సో ఎంట్రీ చేయండి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, ఎస్ఎస్ రూల్ నెంబర్ ఇవన్నీ బై డిఫాల్ట్గా వచ్చినాయి. ఓకే, సో తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఏ డిస్టిక్లో చదివారు లేటెస్ట్ డిస్టిక్ సెలెక్షన్ చేసుకోండి, అది మీ లోకల్ ఏరియా కిందకి అయిపోతుంది. ఓకే, సో నేను అప్పుడు అది ఉంది, ఆ డిస్టిక్ ఉంది, ఇప్పుడు ఇది ఉంది అని కాదు. 1 to 7 మీరు చదువుకున్న లేటెస్ట్ డిస్టిక్ ఏముంది ఆ డిస్టిక్ని సెలెక్షన్ చేసుకోండి. ఓకే, సో అది మీ లోకల్ క్యాండిడేట్ డిస్టిక్ అయిపోతుంది. తర్వాత రైట్ సైడ్లో ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ సెంటర్ 1. ఓకే, సో మీరు దగ్గర ఉన్నటువంటి సెంటర్ సెలెక్షన్ చేసుకోండి. 2 సెంటర్ సెలెక్షన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో మ్యాక్సిమం మన తెలంగాణ స్టేట్లో అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ అయిపోతున్నాయి. సో ఇట్లా 2 రకాల ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కాదు కాబట్టి మీరు అయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ హోమ్ గార్డ్కి సంబంధించింది అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి దానికి ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ పైన మ్యాటర్ నోట్లో అది ఒకసారి చదువుకోండి. ఇక్కడ మీ అడ్రస్ రాయండి. ఆల్రెడీ మీ నేమ్ వచ్చేసింది. కేర్ ఆఫ్ అంటే మీ తండ్రి గారి పేరు రాయండి, నాన్న పేరు రాసేసి అండ్ హౌస్ నెంబర్ రాయండి. అండ్ మీకు ఒకవేళ కాలనీ ఉంటే, స్ట్రీట్ ఉంటే స్ట్రీట్, హౌస్ నెంబర్ పక్కనే స్ట్రీట్ కంటిన్యూగా రాయండి. ఓకే, నాకు లేదు కాబట్టి నేను వదిలేస్తున్నా. అండ్ విలేజ్ ప్లేస్లో విలేజ్ రాయండి. కొందరికి విలేజ్ ఉండి ఆమ్లెట్ విలేజ్ అంటారు కదా, పోస్ట్ ఆఫీస్ వేరే ఉంటుంది, అది కూడా సేమ్ ఇందులోనే రాసేయండి. తర్వాత మీ డిస్టిక్ మీకు తెలుసు, లేటెస్ట్ డిస్టిక్ సెలెక్షన్ చేసుకోండి. అండ్ మీ మండల్ తెలుసు, మీకు మండల్ సెలెక్షన్ చేయండి. అండ్ మీ పిన్ కోడ్ కూడా తెలుసు మీకు, పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేసి ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ సెలెక్షన్ దాని మీద క్లిక్ చేయండి కింద. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇక్కడ ఎడిట్ ఆప్షన్కి ఛాన్స్ లేదని అంటున్నారు, దెర్ ఈజ్ నో మోడిఫికేషన్స్ అని అంటున్నారు. ఇక్కడ చదువుకొని ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే ఉన్న తర్వాత నెక్స్ట్ పేజ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ ఎస్ఐకి ఏ క్వాలిఫికేషన్ ఉంది, మీకు పోలీస్ కానిస్టేబుల్కి ఏ క్వాలిఫికేషన్ ఉంది అని అడుగుతున్నారు. సో ఈ క్యాండిడేట్ డిగ్రీ ఉందంట, సో డిగ్రీ సెలెక్షన్ చేసుకున్నా. ఆఫ్కోర్స్ మీ పీజీ ఉంటే కూడా పీజీ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ డిగ్రీ అంటున్నాడు, డిగ్రీ సెలెక్షన్ చేస్తున్నా. మళ్ళీ డిగ్రీలో ఏ గ్రూప్ అని అడుగుతున్నారు, ఆ గ్రూప్ అనేది సెలెక్షన్ చేసుకోండి. సేమ్ మళ్ళీ పీసీ పోలీస్ కానిస్టేబుల్ కూడా మీరు క్వాలిఫికేషన్ ఏంటి అంటున్నారు, ఇంటర్మీడియట్ మినిమము ఇది పీసీకి. కాకపోతే డిగ్రీ ఉంది కాబట్టి డిగ్రీ పెట్టుకోండి, ఫ్యూచర్లో మీకు ప్రమోషన్స్ వస్తే ఈజీ అయిపోతాయి. సో ఇవన్నిటికీ టర్మ్స్ అండ్ కండిషన్స్కి యాక్సెప్ట్ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ ఒకసారి చదువుకోండి, ఓకేనా. సో ప్రమోషన్స్ కోసం డిగ్రీ ఉంటే డిగ్రీ అయితే పెట్టుకోండి. అండ్ గెట్ ఓటీపీ అనేది సబ్మిట్ కొట్టిన తర్వాత మోడిఫికేషన్ చేయడానికి ఛాన్స్ లేదు. చూడండి ఓటీపీ వచ్చింది కదా, ఎంటర్ చేయండి. అండ్ ఓకే మీద క్లిక్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి ప్లీజ్. సో అప్లికేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అంటుంది. సో ఆ గ్రీన్ కలర్ మీద క్లిక్ చేయాలి. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఫస్టే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆధార్ ఫేస్ ఆర్డి అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ కనిపించదు ఆధార్ ఫేస్ ఆర్డి. అండ్ అట్ ద సేమ్ టైం ఆధార్ యాప్ లేటెస్ట్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకొని రెడీగా ఉండాలి. ఆ ఆధార్ ఫేస్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ అనుకుంటూ పోయి పర్మిషన్స్ అలో చేసి ఒక కొత్త పిన్ అనేది మీరు సెట్ చేసుకొని మీ ఆధార్ ఫేస్ ఆర్డి అంటే ఫేస్ అథెంటికేషన్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అందుకోసం ఇక్కడ వెరిఫై విత్ ఆధార్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక స్కానర్ ఓపెన్ అయిపోతుంది. సో కాబట్టి మీరు ఆధార్ యాప్కి సంబంధించిన పూర్తి ప్రాసెస్ చేసుకోవాలి. మీకు యూజర్ గైడ్లో కూడా పూర్తిగా మనకి ఉంది. ఇక్కడ నేను హోమ్ పేజ్కి వచ్చి యూజర్ గైడ్ కూడా ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాను, అంటే చూపిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ పీడిఎఫ్ ఈజీగా ఉంది, చాలా సింపుల్గా ఉంది. ఈ యూజర్ గైడ్ గురించి ఆల్రెడీ వీడియో చేశాము. ఇట్లా ఓపెన్ అయిపోతుంది, ఒకసారి చూడండి. గొంతు పోతుంది మీతో అంటే అంత ఫోర్స్గా మాట్లాడాను, అంటే మెయిన్ రోడ్కి ఉంది కదా మన షాపు. ఇదిగోండి మొత్తానికైతే ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్లీ అని రావాలి. సక్సెస్ఫుల్లీ వచ్చినాక ఇట్లా క్లిక్ చేయండి. ఈ విధంగా ఆధార్లో ఉన్న మీ డీటెయిల్స్, ప్రజెంట్ ఉన్న మీ డీటెయిల్స్, ఫోటో, సిగ్నేచర్ ఇట్లా కనిపిస్తాయి. ఓకే అంటే ఆల్రెడీ ఓకే ఉన్నాయి కూడా, రైట్. ఇక్కడ కింద ఓకే బటన్ ఉంది, ఓకే మీద క్లిక్ చేయండి, రైట్. సో కాబట్టి ఒక్కసారి యూజర్ గైడ్ ఫాలో అవ్వండి, లేకపోతే మనం నిన్న మన వీడియో సెక్షన్లో వీడియో చేసాము, దానిలో చూడండి క్లియర్గా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్రింట్ అనే ఆప్షన్ ఉంది, ప్రింట్ మీద క్లిక్ చేస్తే ఈ క్యాండిడేట్ 2 జాబ్లకు అప్లికేషన్ చేశాడు కాబట్టి 2 మీద క్లిక్ చేయండి. ఒకదాని ఎస్ఐ పీసీ ఉంటుంది, ఒకదానికి అదే నథింగ్ బట్ ఒకదాని పీసీ ఉంటుంది అప్లికేషన్, ఒకదానికి ఎస్ఐ మీద ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి, దానికే సపరేట్. అట్లా
ప్రింట్అవుట్ అయితే తీసుకోండి, పాస్వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో ఉపయోగపడవచ్చు. వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం. ప్లీజ్ లైక్ చేసి చూస్తూ ఉండండి మన ఛానల్ని.